సాఫ్ట్వేర్ జాబ్లు, కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోతుంది. జర ఆలోచించుకో. హీరో నాగ చైతన్య అన్న చెప్పింది నిజమే కదా. ఎంతసేపు అని అలా ల్యాప్టాప్ స్క్రీన్ లో చూస్తాం. కాస్త వర్క్ లైఫ్ ని పక్కన పెట్టి వీకెండ్స్ లో అలా వర్క్ స్ట్రెస్ ని బాడీని కొంచెం అలిపిద్దాం అనుకుని మా ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళు ఈ సైంటి క్రికెట్ ప్రీమియర్ లీగ్ ని కండక్ట్ చేస్తున్నారు. క్రికెట్ ఆడి దాదాపు 8 years అయిపోయింది. కానీ ఎంతో కాన్ఫిడెన్స్ తో ఆడుదాం, ఆడేద్దాం, ఓడేద్దాం, గెలిచేద్దాం అనే నమ్మకంతో గ్రౌండ్ లోకి దిగిపోతున్నాం. ఇదేనండి మా టీము. అండ్ మా కెప్టెన్స్ గేమ్ ప్లానింగ్ డిస్కస్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం గెలవాలి బ్రో. ఆపోజిట్ టీం వాళ్ళు మన ఫిట్నెస్ చూసి భయపడాలి, అలా ఆడాలి మనం. ఇదేనండి మ్యాచ్ షెడ్యూల్ అండ్ మ్యాచ్ రూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ఆర్గనైజర్స్ టు కండక్టింగ్ దిస్ అమేజింగ్ గేమ్. ఇట్స్ టాస్ టైమ్. ఫీల్డింగ్ DC వర్సెస్ FMT. ఫస్ట్ టాస్ ఓడి బౌలింగ్ ఎంచుకున్న మా కెప్టెన్ ఇంకా మా స్ట్రాటజీస్ అన్ని డిస్కస్ చేసేసాం. ఇంకా స్టార్ట్ చేద్దామని గ్రౌండ్ లోకి దిగిపోయాం. మ్యాచ్ కి ఇంకా సమయం ఉందని మా ఇంపాక్ట్ ప్లేయర్ లక్ష్మీనారాయణ ఇతను ఒక ఫాస్ట్ బౌలర్, ఫాస్టెస్ట్ బౌలర్. ముందే అన్ని బాడీ పార్ట్స్ ని మా ఫిజియోతో చెక్ చేయించుకున్నాడు. వీళ్ళే మా బ్యాచ్, ఎంకరేజ్మెంట్ బ్యాచ్. సరిగ్గా మ్యాచ్ మొదలవడానికి 7 నిమిషాల 8 సెకండ్ల ముందు మా ఆపోజిట్ టీం కెప్టెన్ శ్రీకాంత్ వేసిన మాస్టర్ ప్లాన్ మాకు లీక్ అయిపోయింది. కానీ మేము ఏ మాత్రం భయపడకుండా మా గేమ్ ప్లాన్, మా గేమ్ స్ట్రాటజీతో మేము ధైర్యంగా బరిలోకి దిగిపోయాం. 8 overs కి 58 runs చేసిన డీసీ టీం మాకు 59 runs టార్గెట్ ఇచ్చింది. 59 runs టార్గెట్ ని చేస్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చిన ఓపెనర్ సత్య నౌడూరి మమ్మల్ని దారుణంగా నిరాశపరిచాడు. వెంటనే నేనున్నాను అనుకుని వచ్చిన ఫస్ట్ డౌన్ ఓంజాయి అండ్ మరో ఓపెనర్ సందీప్ ఇంకో 4 ఓవర్లు ఉండగానే మ్యాచ్ ని వికెట్ చేశారు. అదేనా అప్పుడేనా A simple 9 runs to win. Hey, 9 runs to win. It's one more. మొత్తానికి మేమనుకున్న గేమ్ ప్లాన్, గేమ్ స్ట్రాటజీతో ఎంతో హేమీ బ్యాట్స్మెన్లు, బౌలర్లు ఉన్న డీసీ టీం ని ఓడించగలిగాం. నెక్స్ట్ మ్యాచ్ ఎస్వీఆర్ తో రెడీ అయిపోలేదు. అసలే వాళ్ళది స్ట్రాంగ్ టీం. ఇంత స్ట్రాంగ్ టీమ్ తో కూడా మ్యాచ్ ని ఎలా అయినా గెలవాలి అని మా కెప్టెన్ సేమ్ స్ట్రాటజీ, సేమ్ గేమ్ ప్లాన్ తో బ్యాటింగ్ తీసుకున్నాడు. టాస్ గెలిచి ఎంతో ఆశలు పెట్టుకున్న మళ్ళీ మా సత్య నౌడూరి అండ్ అలాగే మా రెండో ఓపెనర్ సందీప్ వెంటనే వికెట్ పడడం వల్ల మా టీం కొంచెం ప్రెషర్ లో పడింది. అలా 1 by 1 వికెట్స్ పడుతూనే ఉన్నాయి. మా టీం ఇంకా ప్రెజర్ లోకి వెళ్తూనే ఉంది. బౌలింగ్ టీం వాళ్ళు జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్ లా ఎంత బౌలింగ్ చేస్తూ మమ్మల్ని భయపెడుతున్నా సరే నేను ఓంజాయి పార్ట్నర్షిప్ ని అలా బిల్డ్ చేసుకుంటూ పోయాం. ఓ గాడ్, ఇంతవరకు నాతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ఓంసాయి కూడా ఇప్పుడు అవుట్ అయిపోయాడు. ఆపోజిట్ టీం వాళ్ళు అంతా అయిపోయింది, ఆల్ అవుట్ అయ్యే టైం వచ్చేసింది అని అనుకున్నారు. అప్పుడే పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేయడానికి సోరా సతీష్ వచ్చాడు క్రీజ్ లోకి. అండ్ మేము మాక్సిమం స్ట్రైక్ రొటేట్ చేయడానికి ట్రై చేసాం, ఎందుకంటే మా టీం ఆల్రెడీ ప్రెజర్ లో ఉంది. ఫస్ట్ నేను బ్యాటింగ్ క్రీజ్ లోకి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది ఆడి, నేను ఇంకేం ఆడగలను అని స్లోగా స్టార్ట్ చేసా. బౌలింగ్ టీం వాళ్ళు పక్కాగా ఫీల్డ్ సెట్ చేసి బౌలింగ్ చేస్తున్నారు భయ్యా. బాల్ కనీసం ఫీల్డర్ ని దాటి వెళ్ళట్లేదు, చిరుతల్లా పరిగెడుతున్నారు ఈ ఎస్వీఆర్ టీం వాళ్ళు. గ్రేట్ ఫీల్డింగ్ అండ్ గ్రేట్ బౌలింగ్ యాక్చువల్లీ. సో అలా క్రీజ్ లో సెటిల్ అయ్యాక ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఇంకా మా ఊర్లో ఆడిన నవీన్ గుర్తు వచ్చేసాడు, అందుకే అలా హిట్టింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే వీ నీడ్ బిగ్ స్కోర్ టు డిఫెండ్ దిస్ బిగ్ అండ్ సాలిడ్ ఎస్వీఆర్ టీమ్. అండ్ నా షార్ట్ కొట్టడానికి ఈ సాంగ్ కూడా నాకు హెల్ప్ చేసింది, ఎందుకంటే ఆ వైబ్ వచ్చింది. थोड़ा बच के रहे आज, ये गेंद गई है पलक में और थोड़ा सा यहाँ पे लगा दर्शकों की जान हलक में, थोड़ा बच के रहे. ఇంత రాక్ సాలిడ్ లాంటి ఎస్వీఆర్ టీమ్ కి మనం మినిమం 80 runs టార్గెట్ ని సెట్ చేస్తేనే మనం డిఫెండ్ చేయగలం అనే గేమ్ ప్లాన్ తో దిగిన మాకు స్టార్టింగ్ వికెట్స్ కోల్పోవడం, మా టీం కొంచెం ప్రెజర్ లోకి పోయింది.
సో ఎలానో అలా పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసుకుంటూ టోటల్ గా 68 రన్స్ అయితే చేయగలిగాం. సో టోటల్ గా 69 టార్గెట్ ఇచ్చాం ఎస్వీఆర్ టీం వాళ్ళకి. ఇట్స్ టైమ్ టు చేస్ ది టార్గెట్ అండ్ డిఫెండ్ ది టార్గెట్. అండ్ బౌలింగ్ స్టార్ట్ చేసే ముందు మా గేమ్ స్ట్రాటజీని, గేమ్ ప్లాన్ ని ఇంకొకసారి గుర్తు చేసుకున్నాం. ఎలా అయినా సరే డిఫెండ్ చేయాలి, ఈ మ్యాచ్ ని ఎలా అయినా సరే విన్ అవ్వాలి అనే కాన్ఫిడెన్స్ తో దిగాం బరిలో. ఓపెనర్స్ ఇద్దరు చేజింగ్ ని స్టార్ట్ చేశారు, దేవి అన్న అండ్ రాహుల్ అన్న. అండ్ ఇంకా మా బౌలర్స్ లైన్ అండ్ లెంత్ వేయడం, అలాగే బౌలింగ్ కొంచెం టైట్ చేయడం, అలా వికెట్స్ వాళ్ళు కూడా డౌన్ అవడం స్టార్ట్ అయ్యారు. మొత్తానికి అయితే మేము మ్యాచ్ అయితే విన్ చేసాం. 40 రన్స్ మాత్రమే వాళ్ళు చేయగలిగారు. 69 టార్గెట్ ఇస్తే 40 రన్స్ మాత్రమే చేయగలిగారు. సో ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్. Winning the 2 matches in a straightforward. It's always feel good to win a match. Actually, it's a complete team effort. It's a good batting by home side, good batting performance in the depth. Yeah, but what is the difference you observed with the first match and the second match? Yeah, it's loose bowling from DC team. Actually, we got extras with benefit of 15 runs. That made the match easy for us. Yes. You choose batting first for the first match and you choose bowling for the second match. What is the strategy behind? Second match for Conditions in wind direction. Ball was swinging inside and outside, so we choose a bowling in the first. That's make you win today. So how are you feeling? Winning this streak. Waiting for the finals. Yeah. One more match is there to go to eliminators and all. See you in the eliminator December 7th. Yeah, so good. Cheers. Which is the team you are expecting to play? Anyone we win. Okay. Opposite team is anything, but we are gonna win to the match. Yes. Okay. See you. Once again, thank you so much for the organizers to conducting this type of associate engagement program, and I would like to thank you to the managers and management also. Really, it's helping us to interact with peoples in different teams. We are really enjoying this type of work culture and happy to hear. This tournament is conducted by PWA Manikonda branch Saint Campus. గైస్, నా వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కింద నాని రత్నాల అనే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్.